Recording in progress. సో గైస్ ఏ కాన్సెప్ట్ కాదు, కాసేపు బుక్స్ క్లోజ్ చేసేయండి. టుడే వీఆర్ స్టార్టింగ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, దట్ టు బేసిక్స్. చరణ్ నువ్వు ఉండొచ్చు, ఏం కాదు, ఓకేనా? సో మీకు మండే నుంచి ఆ ఓఎం షెడ్యూల్ సపరేట్ వస్తుంది, ఆ టైంలో మీరు స్టడీ అవర్స్ ఉంటుంది. సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుందాం. మనకి మీకు ఇంతవరకు కాస్టింగ్ అంటే ఏంటో తెలుసు, కానీ అసలు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే అసలు క్లారిటీ లేదు కదా. సో ఈరోజు క్లాస్ అంతా దాని గురించి బేసిక్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ మనకు డైరెక్ట్గా మన కాన్సెప్ట్ మెంటల్ స్టార్ట్ అయిపోతుంది, ఓకేనా? క్లియర్? సరే, ఫస్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? పోయడం కాదా? డే టు డే యాక్టివిటీస్. పర్ఫెక్ట్. ఇంకా సంతోష్, అందరం ఎందుకు, అంత దూరం ఎందుకు? ఖాళీ రూపేష్ పక్కన రా చరణ్, నువ్వు కూడా వచ్చి అనిపిస్తుంది. ఎక్కడో వెళ్ళిపోయావు, నేను ఎక్కడో చూడాలనుకుంటాను, నువ్వు అక్కడికి రావు, ఇక్కడే ఉంటావు. సో ఆపరేషన్స్ మీన్స్ డే టు డే యాక్టివిటీస్. ఇంకా నేను డెఫినేషన్స్ అడగట్లేదు, డెఫినేషన్స్ అసలు అవసరం లేదు నాకు, మనకు తెలిసిన నాలెడ్జ్ అంటే ఆపరేషన్స్. పోనీ మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ ఏంటి? మేనేజ్మెంట్ అంటే ఏంటి? కాస్ట్ మేనేజ్మెంట్ కదా. మరి కాస్ట్లో ఏం మేనేజ్ చేశారు? మరి ఆపరేషన్స్లో ఏం మేనేజ్ చేయాలి? ఎలా మేనేజ్ చేస్తారు? డిఫరెంట్ యాక్టివిటీస్ టు డిఫరెంట్ వర్కర్స్. పర్ఫెక్ట్. ఇంకా మీకు తెలిసి చెప్పండి, అది అడుగుతున్నది. మీరు ఏం చెప్పినా కరెక్టే, అది మీరు చెప్పండి. తెలియకపోవడమే కరెక్టా? ట్రై చేయండి, వస్తుంది ఆన్సర్. ఓఎంలో ఎలాగో 50+ వస్తాయి. 50+ వచ్చిన తర్వాత ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఎవరైనా అడిగితే పరుగు పోయేది నాది కదా, మీది కాదు కదా. అందుకనే చెప్పండి ఏంటి ఆపరేషన్స్ అంటే ఏంటి. పోనీ ఏదైనా ఒక వర్డ్ చెప్పండి, పోనీ ఆపరేషన్స్ అయినా మేనేజ్మెంట్ అయినా ఏదైనా ఒక వర్డ్ చెప్పండి, డిఫైన్ చేయండి మీకు తెలిసిన లాంగ్వేజ్లో. కాస్ట్ మేనేజ్మెంట్ విన్నారా? కాస్ట్ అంటే ఏంటి? మరి అందులో మేనేజ్మెంట్ అంటే ఏంటి? దేన్ని? మరి ఆపరేషన్ దేన్ని మేనేజ్ చేయాలి? మరి ఆపరేషన్స్ అంటే ఏంటి? డే టు డే యాక్టివిటీస్, ఓన్లీ డే టు డే యాక్టివిటీస్. లెట్స్ సే మీకు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ నేర్చుకున్నాం, కరెక్టా? అకౌంట్స్లో ఏముంటాయి, కాస్టింగ్లో ఏముంటాయి, డిఫరెన్సెస్ నేర్చుకున్నాం మీకు ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు అకౌంట్స్ కాస్టింగే కాదు, ఆపరేషన్స్ మేనేజ్మెంట్కి కాస్ట్ మేనేజ్మెంట్కి డిఫరెన్సెస్ కూడా నేర్చుకోవాలి. కాస్ట్ మేనేజ్మెంట్లో అల్టిమేట్గా ఏం చేస్తాం మనం? ప్రోడక్ట్కి కాస్ట్ ఐడెంటిఫై చేస్తాం, ఆర్ సర్వీస్కి కాస్ట్ ఐడెంటిఫై చేస్తాం, కరెక్టా? ఆ కాస్ట్లో ఏమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ కాస్ట్ ఉంటుందా? ఆ లేబర్ని ఎవరు హైర్ చేయాలి? అది ఎవరు? మేనేజ్మెంట్ అంటే ఎవరు? ఆ లేబర్ని ఎవరు హైర్ చేయాలి? ఏ మేనేజర్? ఎంప్లాయీస్ని హైర్ చేసే మేనేజర్ ఎవరు? హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. మీరు ప్రొడక్షన్కి వాల్యూ చేస్తున్నారు కదా, లేబర్ కాస్ట్ సంథింగ్ 10 రూపీస్ అని వేస్తున్నారు కదా, ఆ లేబర్కి 10 రూపీస్ పే చేయాలి కదా. ఆ లేబర్కి 10 రూపీస్ ఎందుకు పే చేయాలో ఓఎం చెప్తుంది. క్లారిటీ వస్తుందా? ఇంతవరకు మనం చదివింది ఏంటి? లేబర్ కాస్టింగ్ 10 రూపీస్. మరి ఆ 10 రూపీస్ ఎందుకు పే చేయాలి లేబర్కి? ఓఎం చెప్తుంది. ఓఎంలో డీటెయిల్గా చెప్తుంది ఎంత పే చేయాలి, ఎవరికి పే చేయాలి, ఎందుకు పే చేయాలని. మీరు రీసెంట్గా ఒక వీడియోస్ చూసారా ఇన్స్టాగ్రామ్లో? లాస్ట్ 2-3 months నుంచి కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. జాబ్ వ్యాకెన్సీ ఒక 10 ఉంటే లక్షల మంది వస్తారు. రీసెంట్గా JNTU ఇన్సిడెంట్ 1 month బ్యాక్, కరెక్టా? ఓన్లీ 3 పోస్టులే అది, బట్ వచ్చింది ఆల్మోస్ట్ ఐ థింక్ 12,000 మెంబర్స్
ఆ 3 డేస్లో ఐ థింక్ 12,000 అనుకుంటున్నా, ఎగ్జాక్ట్ అమౌంట్స్ నాకు ఐడియా లేదు. సో 3-4 జాబ్స్కి అన్ని వేకెన్సీసా? మరి ఎవరికి ఇవ్వాలి ఆ మేనేజర్? ఫస్ట్ 3 వచ్చిన వాళ్ళకా? పోనీ లాస్ట్ 3? పోనీ వైట్ ఉన్న వాళ్ళ, బ్లాక్, హైట్, వెయిట్, క్యాస్టా? ఎవరు ఎక్కువ వాళ్ళ? అంతేనా? సింపుల్ చెప్పాలంటే చెప్తున్నది రూపేష్, అంతే కదా? ఎవరు ఎక్కువగా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు. బట్ ఎలా మేనేజ్ చేయాలి అది? ఇప్పుడు ఆ 3,000 మెంబర్స్లో ఆ 3 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంటర్వ్యూ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్? ఎలిమినేషనా, సెలెక్షనా? ఎలిమినేషన్ ప్రాసెస్ తెలిసి కూడా ఎలిమినేట్ అవడానికి వెళ్తామా ఇంటర్వ్యూకి? సో మేనేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ది ఎలిమినేషన్ ప్రాసెస్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్షన్ ప్రాసెస్. బట్ ఇప్పుడు మనం ఎవరు? మేనేజర్. మనమే మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. సో డెఫినెట్గా వచ్చిన 3,000 మెంబర్స్ని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే అందరిని ఎలిమినేట్ చేసినట్టు, ఇంకా జాబ్ ఎవరు చేస్తారు? ఫిల్టర్ చేయాలి. ఎలా ఫిల్టర్ చేయాలి? మీకు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years బ్యాక్ జాబ్ ఇంటర్వ్యూ అంటే హార్డ్లీ 3 rounds ఉండేటివి. ఒక రిటన్ టెస్ట్, ఒక గ్రూప్ డిస్కషన్, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్ అయితే 6-7 rounds ఉన్నాయి. ఒక జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే 6-7 rounds ఉన్నాయి ఆల్మోస్ట్. 7th roundలో ఫెయిల్ అయినట్టే, ఇంటర్వ్యూ రిజెక్ట్ అయినట్టే, ఫస్ట్ రౌండ్లో రిజెక్ట్ అయినట్టే. సో ఇలాంటి 7 ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా హెచ్ఆర్ మేనేజర్ అన్నవాడు ఇన్డెప్త్గా అనలైజ్ చేస్తాడు ఏదైనా సరే, కరెక్టా? సో మరి ఎలా అనలైజ్ చేయాలి? ఇప్పుడు ప్రాబ్లం అంతా అది కాదు. నేను 3,000లో 3 మెంబర్స్ని పిక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఒక 10 examలు అయినా పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టానా, మేబీ ఒక 100 members క్వాలిఫై అయ్యారు. బట్ నాకు కావాల్సింది ఎంతమంది? 3 members. మరి 100 members ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తాను? ఇంకో ఎగ్జామ్ పెడతాను. ఇప్పుడు ఏం చేస్తారు? 100 ఉన్న వాళ్ళు 50 అవుతారు, అంటే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేవాళ్ళు. మరి ఇప్పటికీ కావాల్సింది నాకు ఎక్కువ మంది ఉన్నారు కదా, మళ్ళీ ఏం చేస్తాను? ఇంకో ఎగ్జామ్ పెడతాను అవసరం అయితే. మేబీ ఒక 20 members వస్తారు, బట్ ఇంకా 17 members సక్సెస్ ఉన్నారు కదా, వీళ్ళకి కూడా మరి ఇంకో ఎగ్జామ్ పెడతాను. లాస్ట్లీ 5 members వస్తారు. సో వీళ్ళు 5 membersకి కాసేపు సినిమా చూపించేసి ఒక 2 వదిలేస్తాను. విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్తాను, అయిపోయి పట్టించుకోవడం వదిలేస్తాను. ఇప్పుడు 3 membersని సెలెక్ట్ చేశాను కదా, నా దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 3 vacancies. 3 vacancies డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నాకు ఉన్నదే 3 departments, అవి కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నాకు వచ్చిన 3 members కూడా డిఫరెంట్ ఐటమ్స్. ఇప్పుడు ఎలా ఏ డిపార్ట్మెంట్కి ఎవరిని పంపించాలి? పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఏ పర్సన్ని పంపించాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రజెంట్ డేస్లో పాసిబుల్ అవుతుందా? ఈవెన్ మెకానికల్ క్వాలిఫై అయ్యి మన సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు, కరెక్టా? జాబ్ ఎక్స్పీరియన్స్ అజు మిగతా ఐటమ్స్ అన్ని కాన్స్టెంట్ అనుకోండి, మిగతా థింగ్స్ అన్ని కాన్స్టెంట్ అనుకోండి. నాకు జస్ట్ ఇప్పుడు తెలిసింది 3 persons, 3 job roles. వీఆర్ ద హెచ్ఆర్ మేనేజర్స్. స్కిల్ అన్ని కాన్స్టెంటే. పెట్టిన ఎగ్జామ్స్లో సమ్ క్లారిటీ వస్తుంది, ఓకే, వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ పాయింట్. ఇంకా ఎలా ఫిల్టర్ చేస్తాం? సో ఇప్పుడు ఆ 3 members పొజిషన్లో మీరే ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి? ఆపరేషన్స్ మేనేజ్మెంట్ చదవాలి. ఈరోజు చదవరు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అంతా జాబ్ అలొకేషన్. ఏ పర్సన్ని ఏ జాబ్కి అలొకేట్ చేయాలి, ఏ జాబ్కి ఒక పర్సన్ని అపాయింట్ చేయాలి, ఇదంతా కూడా జాబ్ అలొకేషన్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓఎంలో. ఎలాంటి కాన్సెప్ట్ నేర్చుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఇప్పుడు కాంట్రాక్టర్ని పిలిపించాలా? ఏం చేయాలి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ అమౌంట్ ఉందో చూసుకోవాలా? సరే ఉందనుకుందాం. ఆఫ్టర్ దట్ లొకేషన్, ఓకే, లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ప్లానింగ్ ఎవరు వేస్తారు? ఇంజనీర్స్ కాదు, మనము. ప్లానింగ్ వేసేది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, ప్లానింగ్ వేసేది ఇంజనీర్ వేసేది ఏంటంటే డిజైన్ ఎలా ఉండాలని, బట్ వర్క్ ఎక్కడ స్టార్ట్ చేయాలని వేసేది మనం సిఎంఎస్. ఈ పాయింట్ తెలియదు కదా ఇంతవరకు.
సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలి. నువ్వు ఈవెన్ దో మీ ఇంజనీర్ వచ్చేసి ఈ బిల్డింగ్ ఇప్పుడు ఇలా ఈ టైంలో కన్స్ట్రక్ట్ చేయాలి, ఈ టైంలో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పినా మనం వెళ్ళి చెప్తాం కాదు, నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయి. సో ఇంజనీరింగ్ ఇచ్చే ప్లానింగ్ వేరు, మనం ఇచ్చే ప్లానింగ్ వేరు. మనం ఇచ్చే ప్లానింగ్ ఏంటి, ఫస్ట్ ఏది కన్స్ట్రక్షన్ చేయాలి, సెకండ్ ఏది కన్స్ట్రక్షన్ చేయాలి. ఇంజనీరింగ్ ఇచ్చే ప్లాన్ ఏంటి, నువ్వు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేయమన్నావు కదా, ఈ డిజైన్ ఎలా ఉండాలి, అది ఇంజనీరింగ్ ఇస్తాడు. క్లారిటీ వస్తుంది, ఇంజనీర్ ఇచ్చేవాడు క్లారిటీ. బోత్ ఆర్ డిఫరెంట్. సో నార్మల్గా మనం చిన్న చిన్న హౌసెస్ కట్టుకుంటున్నప్పుడు పెద్ద ఇవన్నీ కాన్సెప్ట్లోకి రావు, కానీ బట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నప్పుడు, ఫ్లైఓవర్స్ కడుతున్నప్పుడు ఇలా అన్నింటిలో కూడా డెఫినెట్గా ఒక సిఎంఏ అనేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఎస్ని బేసిక్గా తీసుకుంటే సిఎంఎస్ ఎక్కువగా దేంట్లో హైర్ అవుతారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో హైర్ అవుతారు, కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 acres ల్యాండ్ ఉంది, ఇందులో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అదొక కాన్సెప్ట్, సపరేట్ కాన్సెప్ట్ ఓఎంలో. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నా ఎలాంటివి నేర్చుకుంటాం అనేది. నాకు 100 acres ల్యాండ్ ఉంది, ఈ 100 acresలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి, పర్చేస్ డిపార్ట్మెంట్ ఒకటి, సేల్స్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. రెస్ట్ రూమ్ ఒకటి ఎంప్లాయీస్కి, క్యాంటీన్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఏ ప్లేస్లో ఏదేది ఉండాలో ఎలా ఫిక్స్ చేస్తా, ఏ ప్లేస్లో ఏది ఉండాలని ఎలా ఫిక్స్ చేస్తా. ప్రొడక్షన్ అంతా ఒక డిపార్ట్మెంట్లో జరుగుతుంది కాదంటలేదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక ప్లేస్లో ఉంటుంది. బట్ అదే ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఏముంది, గేట్ ముందు ఉండొచ్చు కదా, గేట్ బయట ఉండొచ్చు కదా అవసరమైతే. ఒక మంచి డయాగ్రామ్ వేస్తాను, ఒక్క నిమిషం, తర్వాత ఆన్సర్ చేయండి. అమీబా వేద్దాం ఒకటి, అమీబాలో బిల్డింగ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేద్దాం. ఇప్పుడు అమీర్పేట వేద్దామా? లేదు, స్పేస్ ఎక్కడ ఖాళీ లేదు కదా, బిల్డింగ్లు ఉన్నాయి, వేలేం. సో ఓఎం ఆల్రెడీ విత్ ద సేమ్ నేమ్ ఎక్కడుంది, నేను అడిగేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్పేస్, ఓకేనా? ఇప్పుడు ఈ స్పేస్లో నేను ఏ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలని నాకు ఎలా తెలుస్తుంది? చెప్పండి, రైట్ రాంగ్ తర్వాత జస్ట్ మీరు ట్రై చేయండి, నేను మొత్తం ఫ్రీడమ్ ఇస్తున్నా మీకు, మీరు ఎక్కడైనా ప్లేస్ చేయండి. ఏం చేద్దాం రూపేష్, ఏం చేద్దాం? ఏదో చెప్తున్నా కాస్త గట్టిగా చెప్పేసి, అదే తిడుతున్నావు కదా నన్ను కదా. సరే చెప్పండి, ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావాలి నాకు, ఎక్కడికి ప్లేస్ చేస్తారా? లెట్స్ సే అనుకుందాం, ఓకేనా? సరే, పర్చేస్ డిపార్ట్మెంట్, ఇక్కడనా పర్చేజ్, ఇక్కడ ప్రొడక్షను, ఇక్కడ రెస్ట్ రూమా? ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మనకు అవసరమా? ఇంకా ఏమున్నాయి మనకు? సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ చేద్దాం? ఆపోజిటా, ప్రొడక్షన్కి ఆపోజిటా? ఆగండి, అయితే చిన్న స్పేస్, రెస్ట్ రూమ్ తీసేయాలి. ఇప్పుడు కష్టం కదా లేకుంటే. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఈ డిపార్ట్మెంట్స్ ప్లేసెస్ని బట్టే మనకు కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్ ఉండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎక్కడో ఉంటే రా మెటీరియల్ ప్రతిసారి ఇంత దూరం నేను ట్రావెల్ చేయించాలి కదా, ట్రాన్స్పోర్ట్ చేయించాలి కదా.
ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. నేను డెఫినెట్గా దగ్గర ఉండేలా చూసుకోవాలి, అది కరెక్టా? రెస్ట్ రూమ్ అని అవుతున్నాం కానీ మనము ఈ రెస్ట్ రూమ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, ఫస్ట్ పర్చేస్ చేసాం కాబట్టి రా మెటీరియల్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉంటుంది అనుకోండి. దాని తర్వాత ప్రొడక్షన్ జరుగుతుంది కదా, ప్రొడక్షన్ అనుకుందాం. దాని తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్, నథింగ్ బట్ పర్చేస్ చేసిన వెంటనే ఫినిష్ గుడ్స్ని సేల్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తే సేల్ చేస్తుంది. లెట్స్ సే ఇంకా మిగిలిన ప్లేస్లో మీరు రెస్ట్ రూమ్ కట్టారనుకోండి, ఓకేనా? ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ రెస్ట్ తీసుకున్న ప్రతిసారి ఇంత దూరం ట్రావెల్ చేస్తారు. ఏమవుతుంది? ప్రొడక్షన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. కరెక్టా కాదా? సో ప్రతి దానికి ఒక ప్రూఫ్ చూపించాలి మనం, ఎందుకు ఇదే ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇక్కడ వాస్తు కాదు ప్రాబ్లం, వాస్తు గురించి అస్సలు కాదు. మన అల్టిమేట్ గోల్ ఏంటి? కాస్ట్ రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేయాలి? దెర్ విల్ బి ఏ సపరేట్ కాన్సెప్ట్, ఫెసిలిటీ లేఅవుట్ అని. ఫెసిలిటీ లేఅవుట్, మీ లేఅవుట్లో ఏ ఫెసిలిటీ ఎక్కడెక్కడ మీరు ప్లేస్ చేయాలి చెప్తుంది. క్లియర్? ఇప్పటి వరకు ఏ కాన్సెప్ట్ చూసాం మనము? బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం ఒకటి, హెచ్ఆర్ మేనేజర్ ఒకటి, జాబ్ ఒకటి, యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీ లేఅవుట్ ఒకటి. నెక్స్ట్ వన్, మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అలా వెళ్తే చైర్స్ ఉంటాయి కూర్చోవడానికి, పేషెంట్స్ కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి. ఎన్ని చైర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? అంటే ఇలా ర్యాండమ్గా పెడతారా, లేకపోతే ఏమైనా కౌంట్ చేసి పెడతారా? ప్లేస్ ఉంటే ఎక్కువ చైర్స్ పెడతారు, డాక్టర్ లేకున్నా సరే. మరి ఎందుకు? ఎన్ని చైర్స్ ఉంటాయి? ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తారు అది చైర్స్ని? ఎన్ని చైర్స్ నా దగ్గర ఉంటే బెటర్ అనేది? పోనీ లెట్ ఇట్ బి, చైర్స్ తెలియదు. అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తే ఒక టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు, ఓకేనా గైస్? మనం నార్మల్గా చూసే అపాయింట్మెంట్స్ కాదు, జస్ట్ ర్యాండమ్గా చెప్తారు. కానీ ఇన్ రియల్గా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎలా ఉంటాయంటే పర్టికులర్ టైం చెప్తే ఆ టైంలో వెళ్తేనే ట్రీట్ చేస్తారు. అదర్వైజ్ మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఫర్దర్గా ఇంకోసారి అపాయింట్ చేసుకొని రాండి అని చెప్తారు. సో డెఫినెట్గా ఆ టైంలో రావాలి, ఆ టైంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడున్న రిసెప్షనిస్ట్కి ఏ పర్సన్కి ఏ టైంకి అపాయింట్మెంట్ ఇవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాల్ చేశాను, రూపేష్కే చేశాను అనుకుందాం. రూపేష్ డాక్టర్, ఓకేనా? రూపేష్ దగ్గరికి వెళ్దామని చేశాను అనుకుందాం. రిసెప్షనిస్ట్ ఏ టైంకి రమ్మని చెప్తుందండి? మేబీ ఆయన 9 to 6 ఉంటారు అవైలబిలిటీ. ఎప్పుడైనా రావచ్చా? ఎప్పుడైనా వస్తే అది మల్టీనేషనల్ హాస్పిటల్ అవ్వదు, డెఫినెట్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అస్సలు అవ్వదు. మేబీ దానికి టైమింగ్ అవసరం లేదు, 9కి అస్సలు కాదు. సో ఎప్పుడు రావాలి మరి? మేబీ అనుకుందాం 10కి అనుకుందాం. 10కి అపాయింట్ చేశారు, నాకు అపాయింట్మెంట్ 10కి ఇచ్చారు, ఓకేనా? 10కి నేను వచ్చాను, బట్ ఆ పాటికి నా ముందు ఆల్రెడీ మన తనుజ్ వచ్చాడు వేరే ట్రీట్మెంట్ కోసం. కాకపోతే ట్రీట్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను 10కి వచ్చాను, నాది కూడా టైం చాలా క్రూషియలే కదా, డాక్టర్ది ఒకటే కాదు కదా. నేను 10కి వచ్చాను, బట్ ఇంకా రూపేష్ ఫ్రీ అవ్వలేదు. ఏం చేయాలి ఇప్పుడు? వెయిట్ చేయాలా? షూరా? ఓకే. తర్వాత తర్వాత ఇంకో హాఫ్ అవర్కి ఇంకో కస్టమర్కి ఇచ్చుంటారు మేబీ. నాది డిలే అయిందంటే నెక్స్ట్ కస్టమర్ది ఏమవుతుంది? అలా అంతమంది కస్టమర్ది డిలే అవ్వకుండా పోతే డాక్టర్ ఇంటికి వెళ్తాడు ఆ రోజు నైట్. మరి వేరే డాక్టరా? కేటగిరీస్ అంటే స్పెసిఫిక్గా నేను పర్టికులర్ డిసీజ్ గురించి చెప్తున్నా, ఆ డాక్టర్ మాత్రమే డీల్ చేస్తాడు. సో మీకు తెలుసో లేదో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎంతమంది వస్తున్నారు, డాక్టర్ ఎంత టైం తీసుకుంటున్నాడు, ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు, ఇలాంటి దాన్ని బేసెస్ కూడా నంబర్ ఆఫ్ చైర్స్ ఫిక్స్ చేస్తారు అక్కడ. బికాస్ మీరు నంబర్ ఆఫ్ చైర్స్ ఎక్కువ ఫిక్స్ చేస్తారు అనుకోండి, మహా అయితే ఏమవుతుంది తెలుసా? పేషెంట్స్ ఇద్దరు రావాల్సిన వాళ్ళు, అంటే ఒక పేషెంట్ పక్కన ఇద్దరు రావాల్సిన వాళ్ళు 4 వస్తారు ఇప్పుడు. కరెక్టా? సో అది కూడా తప్పనట్లేదు, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. బట్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి, వాళ్ళు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే కదా. చాలా హాస్పిటల్స్లో పేషెంట్ దగ్గర ఒక పర్సన్ని మించి ఉంచనివ్వరు, వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదు అంటారు. కరెక్టా? సో ప్రతిదానికి ఒక కాస్ట్ని బేస్ చేసుకొని చెప్తారు వాళ్ళు, ప్రతిదానికి ఒక బేసిస్, ఒక లాజిక్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అవన్నీ కూడా ఎలా ఫిక్స్ చేస్తారు ఈ క్లాస్లో నేర్చుకుంటాం, ఓఎం కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్, బాహుబలి మూవీ చూసారా? Part 1. అందులో కట్టప్ప యుద్ధం ఎట్లా చేయాలో చెప్తాడు, గుర్తుందా సీన్? త్రిశూల వ్యూహం. ఈ
ఈ డయాగ్రామ్ వేసి చూపిస్తారు కదా ఒకటి, ఎలా అటాక్ చేయాలన్నది. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, సిమ్యులేషన్. నేను కట్టప్ప కాన్సెప్ట్ అంటాను నేనైతే. సిమ్యులేషన్ ఏంటి? సిమ్యులేషన్ సింపుల్ చెప్పాలంటే, మనం ఒక వర్క్ చేసే ముందు, ఒక పర్టికులర్గా ఒక వర్క్ని చేయాలంటే ముందుగా దానికి సంబంధించి మనం రిహార్సల్స్ చేయాలి. ముందుగా ప్రీ ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసే కాన్సెప్టే సిమ్యులేషన్. సింపుల్గా ఆ కాన్సెప్ట్ గుర్తుంటే మీకు, కట్టప్ప స్టిక్ తీసుకొని చూపిస్తుంటాడు, ఎవరు ఎలా అటాక్ చేస్తారో, మనం ఎక్కడి నుంచి ఉండాలి, ఎక్కడ దాక్కోవాలనేది. చూసారా? గుర్తుందా సీన్? చూపించాలా? వదిలేండి, తర్వాత చూడండి ఒకసారి కావాలంటే. ఓకేనా? సో ఆ సీన్లో మనం అనుకుంటాం కానీ చాలా కాన్సెప్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో తెలుస్తుంది. ఎందుకు అలా చూపిస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చూపిస్తున్నాడు ఆ మూవీలో చెప్పండి. ఆ మూవీలో నిజానికి తెలియాలంటే మనం అనుకుంటున్నాం కట్టప్ప అక్కడ శివగామికి, బాహుబలికి, బల్లాల్ దేవులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ రియాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది రాజమౌళి ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే మాహిష్మతి అంటే ఏంటో తెలియదు, యుద్ధం ఎట్లా జరుగుతుందో తెలియదు, అసలు పక్కన ఏ సొంత ఎక్కడుందో కూడా తెలియదు మనకి. అవునా కాదా? కానీ మనకి తెలిసేలా చేయాలి. ఎలా చేస్తాడు? కట్టప్ప వాళ్ళకి చెప్తున్నట్టు ఇన్ఫార్మ్ చేసి, రాజమౌళి ఆడియన్స్కి ఇన్ఫార్మ్ చేసి చూపిస్తున్నాడు అది ఎలా ఉంటుంది యుద్ధం నెక్స్ట్ అనేది. అంటే బేసిక్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది, రిహార్సల్ ఎలా మూవ్ ఆన్ అవుతారు ఫర్దర్గా వీళ్ళు అనేవన్నీ కూడా. సో మనం కూడా ఇలా మన బిజినెస్లో ఎలా చేస్తామో, మన ఫ్యాక్టరీలో వర్క్ ఎలా రన్ అవుతుందో కట్టప్పలాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మనం అందరూ బిహేవ్ చేసి చూపిస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏటీఎంస్ ఉన్నాయి కదా, ఏటీఎంస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే దేన్ని బేస్ చేసుకుని ఫిక్స్ చేస్తారు ఏటీఎం లొకేషన్ని? ఏరియా. అదే ఏరియా అంటే ఎలా? క్రౌడా ఏరియానా? ఏరియా అంటే సైజు, క్రౌడ్ అంటే పాపులేషన్. ఏరియా పెద్దగా ఉంటే ఒక ఏటీఎం పెట్టొచ్చు అని ఫిక్స్ అవుతారా? అందులో పాపులేషన్ కూడా ఉండాలి. సో బేసిస్ ఏది తీసుకుంటారు ఒక ఏటీఎం ఫిక్స్ చేయాలంటే? ఓన్లీ పాపులేషన్. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో కొంతమంది ఉన్నారు మొబైల్ కూడా యూజ్ చేయని వాళ్ళు. పాపులేషన్ ఈజీగా ఒక 10,000 ప్లస్ ఉంటారు. ఒక ఏటీఎం పెట్టొచ్చా నేను? ఎందుకు పెట్టకూడదు? పాపులేషన్ ఉంది కదా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. దే ఆర్ నాట్ రెడీ టు యూజ్ దట్ ఏటీఎం. యూజర్స్ ఉండాలి, ఆ యూజ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఉండాలి యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన చదివే ఉంటారు, బట్ టెస్ట్ చేస్తాను ఒకసారి. డిమాండ్ తెలుసా? ఏంటి డిమాండ్ అంటే? డిజైర్ ఫర్ వాంట్. డెఫినేషన్ చెప్తున్నారు, నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పరా? శ్రీకాంత్ ఏంటి డిమాండ్ అంటే? హిమేష్? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిమాండ్. చాలాసార్లు చదువుంటాం కానీ ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ మనము అనలైజ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. లెట్స్ సే దెర్ ఆర్ 2 కేటగిరీ ఆఫ్ పీపుల్. ఒక ఎక్స్ అనే పర్సన్కి మంత్లీ 1 lakh శాలరీ వస్తుంది అనుకుందాం. ఓకేనా? వై అనే పర్సన్కి మంత్లీ 3,000 శాలరీ వస్తుంది అనుకుందాం. ఓకేనా? 1 lakh to 3,000 శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్, పిజ్జా 1,500 రూపీస్ అనుకుందాం ఒక సెట్, ఒక పీస్. ఓకేనా? 1,500 అనుకుందాం బేసిక్గా. పానీపూరి కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటా. పానీపూరి 20 రూపీస్. ద థింగ్ ఈజ్, ఇప్పుడు డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది? డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది? బేస్డ్ ఆన్, ఇప్పుడు నాకు సింపుల్ ఒకే ఆన్సర్ కావాలి. పిజ్జాకి ఎక్కువ ఉంటుందా, పానీపూరికి ఎక్కువ ఉంటుందా? పానీపూరినా? ఎందుకు? చీప్ అండ్ బెస్ట్. ఇంకా సూపర్ టేస్ట్. చీప్ అండ్ బెస్ట్, సూపర్ టేస్ట్. ఇంకా బెడ్ రెస్టా? తిన్న తర్వాత అది. ఇవేనా రీజన్స్? ఇంకేవీ లేవా?
సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తాను ఇప్పుడు. లెట్స్ సే ఎక్స్ అనే పర్సన్కి పానీపూరి ఇష్టమే, వై అనే పర్సన్కి కూడా పానీపూరి ఇష్టమే. ఎక్స్ అనే పర్సన్కి పానీపూరి ఇష్టం, పిజ్జా కూడా ఇష్టమే, ఓకేనా. వై అనే పర్సన్కి ఓన్లీ పానీపూరి ఇష్టం. ఇప్పుడు డిమాండ్ దేనికి క్రియేట్ అవుతుంది? పానీపూరికి డిమాండ్ క్రియేట్ అవుతుందా? నాకు తెలిసి ఈ ఆన్సర్ చెప్తారని. ఇప్పుడు ఎక్స్కి పానీపూరి ఇష్టం లేదు, విరక్తి వచ్చింది డైలీ తిని. ఇప్పుడు పానీపూరికా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్. మనం ఇంతవరకు ఇదే అజంప్షన్లో ఉంటున్నాం. అసలు డిమాండ్కు ఉన్న డెఫినేషన్ వేరు, బట్ మనం చదివినప్పుడు అలా చదివి ఉంటాం, మేము కాదనట్లేదు. ఒక ఐటమ్కి డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే డెఫినెట్గా 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ వానికి ఇష్టం ఉండాలి, ఓకేనా. ఫస్ట్ వాడికి ఇష్టం ఉండాలి. సెకండ్ వన్, దాన్ని కొనగలిగే క్యాపబిలిటీ ఉండాలి. 2 ఫుల్ఫిల్ అవుతే మాత్రమే డిమాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పానీపూరికి డిమాండ్ క్రియేట్ చేసే పర్సన్ ఎవరు? వై. పిజ్జాకి డిమాండ్ చేసే పర్సన్ ఎవరు? పిజ్జాకి డిమాండ్ క్రియేట్ చేసే పర్సన్ ఎవరు? ఎక్స్. మరి వైకి పిజ్జా కూడా ఇష్టమే, పిజ్జాకి ఇప్పుడు డిమాండ్ క్రియేట్ చేస్తాడా? చేయడా? చేయలేడు. ఎందుకు? విల్లింగ్నెస్ ఉంది, బట్ క్యాపబిలిటీ ఉందా? లేదు. క్యాపబిలిటీ ఉంది కాబట్టి పిజ్జాకి డిమాండ్ క్రియేట్ చేయగలడా అంటే క్రియేట్ చేయలేడు. పోనీ ఎక్స్కి క్యాపబిలిటీ ఉంది కదా, పానీపూరి క్రియేట్ చేయగలడా? మరి చేయొచ్చా? ఇష్టం లేదు. హీఈస్ నాట్ రెడీ టు ఈట్ ద పానీపూరి. విల్లింగ్నెస్ ఉండాలి, క్యాపబిలిటీ కూడా ఉండాలి. 2 సాటిస్ఫై అవుతుంది, డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఈ యొక్క ఏటీఎంని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి ఎక్కడ అంటే ఫస్ట్ ఏం చూడాలి? మనుషులు ఉన్నారులే చూడాలి. ఉన్నారని తెలిసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి అకౌంట్ ఉందో చూడాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓన్లీ మనం నంబర్ ఆఫ్ పీపుల్ని బేస్ చేసుకుని పెట్టామనుకోండి, వర్కౌట్ అవ్వదు, ఓకేనా. తిరుపతిలో వెళ్ళి బిర్యానీ షాప్ పెడతారంటే ఏం చేస్తారు? నాన్ వెజ్జే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వచ్చే వాళ్ళు నాన్ వెజ్ని తినడానికి అక్కడ ఇష్టపడతారా? పోనీ పాపులేషన్ ఉండదా? ఎంత కావాలో అంత ఉంటుంది, కరెక్టా. మీకు స్పేస్ కూడా దొరకదు, అంత ఉంటుంది కావాలంటే. మరి ఉంది కదా అని చెప్పేసి బిర్యానీ అని తీసుకెళ్తారా? తీసుకెళ్తే ఏమవుతుంది? కొట్టు పంపిస్తారు. ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ టు ఈట్. క్యాపబిలిటీ లేదా వాళ్ళకి? ఉంది. విల్లింగ్నెస్ ఉందా? ఉన్నా తినరు. అది మెయిన్ పాయింట్, కరెక్టా. డెఫినెట్గా ఉంటుంది కానీ తినరు. సో డిమాండ్ ఫామ్ అవ్వాలంటే ఈ 2 కండిషన్స్ డెఫినెట్గా సాటిస్ఫై అవుతుందో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఒక బిజినెస్ని లాంచ్ చేయాలి. చాలామంది బిజినెస్ పెడుతున్నప్పుడు చేసే మిస్కన్సెప్షన్ కూడా ఇదే. నాకు తెలిసిన ఒక పర్సన్, నా బెస్ట్ ఫ్రెండే, తెలిసిన ఫ్రెండే, బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి, హీఈస్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి 4 lakhs తీసుకున్నాడు. అంటే 4 lakhs అరేంజ్ చేసుకున్నాడు. ఏ బేసిస్ మీద బిజినెస్ పెట్టాడంటే ఆ టైంలో కరెక్ట్గా ఎలక్షన్స్ జరిగాయి. మన జగనన్న జైబేరి మోగించిన రోజుల్లో అవి, ఓకేనా. అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో వద్దు, మరి ఆ పర్టికులర్ ప్లేస్లో మెజారిటీ అన్నది హెవీగా వచ్చింది. ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వచ్చింది. మెజారిటీనే 1 lakh ప్లస్ వస్తే ఇంకా ఓటర్స్ ఎంతమంది ఉంటారు? ఓటర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంతమంది ఉంటారు? అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే వాడి లెక్క ప్రకారం అరౌండ్ 3.5 lakh మెంబర్స్ ఆ ఏరియాలో ఉన్నారని తెలిసింది. ఆన్ అండ్ యావరేజ్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా. సో నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ 4 lakhs, అక్కడున్న పాపులేషన్ 3.5 lakhs. ఒక్కడైనా సరే 1 రూపీ కూడా నాకు కాంట్రిబ్యూట్ చేయడా 1 yearలో అనుకొని స్టార్ట్ చేశాడు. 1 monthలో క్లోజ్ చేశాడు. 1 monthలో క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేశాడు? రీజన్స్ ఏమై ఉండొచ్చు? పెట్టిన బిజినెస్ తెలుసా? ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్, కానీ 1 monthలో క్లోజ్ అయిపోయింది. కల్చర్కి డిఫరెంట్గా ఉండొచ్చు మేబీ, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. కొద్దిగా కనెక్షన్ ఉంది, 5% ఓకే. రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఫుడ్ క్వాలిటీ, ఇంకా ఫుడ్ క్వాలిటీ బాగాలేకున్నా ఓకే, రిజెక్ట్ చేసి ఉండొచ్చు. పర్ఫెక్ట్ పాయింట్. వాడు పెట్టిన రేట్లు, పెట్టిందేమో నార్మల్ టౌన్లో, ప్రైజెస్ ఏమో మెట్రో సిటీస్ రేంజ్లో పెట్టాడు. అందరికీ ఇష్టం ఉంది తినాలని,
ప్రతి ఒక్కడు వచ్చి తింటాడు, బట్ క్యాపబిలిటీ ఉంటుందా? అందరికీ ఉండదు. అది కదా థింక్ చేయాలి. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకోండి, ధైర్యంగా వచ్చి ఏం చేస్తారు, పైనుంచి కిందికి చూసి వెళ్తారు రేట్ అడిగిన తర్వాత. కరెక్టా? సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. విల్లింగ్నెస్ ఉంటే సరిపోదు, డెఫినెట్గా ఏముండాలి, క్యాపబిలిటీ కూడా ఉండాలి. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం డెఫినెట్గా 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయకుండా బిజినెస్లోకి ఎంటర్ అయ్యామా ఇంకా పెట్టుకోవాల్సిందే 3 నామాలు, డౌటే లేదు ఆ విషయంలో. సో ఇలాంటి కాన్సెప్ట్ని కూడా ఇక్కడ మనము ఓఎంలో నేర్చుకుంటాం. దీన్నే, ఈ కాన్సెప్ట్ నేర్పించేదే క్యూయింగ్ మోడల్స్ అంటాం. క్యూయింగ్ మోడల్స్. ఆ క్యూయింగ్ మోడల్స్తో ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకుంటాం. ఇంకా దీని తర్వాత ఇంకొక ఆనిముత్యమైన టాపిక్ ఉంది మీ ఫౌండేషన్లో, మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? స్టాట్స్. స్టాట్స్కి సంబంధించి కూడా ఇక్కడ 1 కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ ఫోర్కాస్టింగ్. నథింగ్ బట్ ఎస్టిమేట్ చేయడం. ప్రతిదీ ఎస్టిమేట్ చేయాలి. సేల్స్ ఎంత జరగాలి, ఎస్టిమేట్ చేయాలి. మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎస్టిమేట్ చేయాలి. కాస్ట్ ఎంత అవుతుంది, ఎస్టిమేట్ చేయాలి. రేపు కాలేజ్కి వస్తారా లేదా, ఎస్టిమేట్ చేయాలి. రైన్ వస్తుందా లేదా, ఎస్టిమేట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ వస్తాయి లేదా, ఎస్టిమేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఫోర్కాస్టింగ్లో నేర్చుకుంటాం. బట్ దిస్ ఈజ్ ప్యూర్లీ రిలేటెడ్ టు స్టాట్స్. అఫ్ కోర్స్ ఈ కాన్సెప్ట్ కూడా, ఏది, క్యూయింగ్ మోడల్స్, ఇవి రెండు కూడా స్టాట్స్ కాన్సెప్ట్సే. బట్ నేను మీకు అంత టార్చర్ చేయను, ఫౌండేషన్లో చేసినంత. సింపుల్గా ఒక 3 ఫార్ములాస్ చెప్తాను. ఆ 3 ఫార్ములాస్తో 2 చాప్టర్స్ అయిపోతాయి. ఓకేనా? చాలా సింపుల్గానే ఉంటాయి. సో ఇది ఒక రకమైన కాన్సెప్ట్. అయితే ఫోర్కాస్టింగ్ సింపుల్గా స్టాట్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది. x - x బార్, y - y బార్ అలాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా, జస్ట్ ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. సింపుల్ చెప్పాలంటే కొరిలేషన్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఇదంతా ఓకే. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మీరు ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టారు. పెద్ద షాపింగ్ మాల్, చిన్నది కాదు, చాలా పెద్దది. మేబీ ఒక 10 ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక 15 షాప్స్ ఉంటాయి. అంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టారు. అంత స్పేస్ కన్జ్యూమ్ చేసేలా పెట్టారు. ఓకేనా? ఇప్పుడు అంతా బాగుంది, కానీ లాస్ట్లో ఒక డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ మొత్తానికి ఎన్ని బల్బ్స్ కొనాలని, ఎన్ని బల్బ్స్ కొనాలి, ఏం చేద్దాం? ఒక ఫ్లోర్కే ఇస్తారా? మరి నేను జస్ట్ షాప్ నేను చెప్పింది జస్ట్ స్పేస్ తెలియడానికి. మేబీ ఒక 400 మీటర్స్ వస్తుంది అనుకోండి. నథింగ్ బట్ ఆ ఎండింగ్ నుంచి, మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత స్పేస్ ఉందనుకోండి. అలాంటివి 5 ఫ్లోర్స్. ఫస్ట్ బల్బ్స్ కొనాలి కదా, ఏం చేద్దాం, ఎన్ని కొందాం? ఎక్కువైపోతాయా? మరి 5 ఫ్లోర్స్ బిల్డింగ్, అంత స్పేస్ ఉన్నప్పుడు బల్బ్స్ కూడా ఉండాలి కదా. మొబైల్ ఛార్జర్లు వేసుకొస్తారా వచ్చే కస్టమర్లు? లేదు కదా. మరి ఎలా ఫిక్స్ చేస్తారు? సింపుల్, ఒకటే. మధ్యలో ఏ షాప్స్ లేవు, ఒక్కటే. మాల్స్ అన్నప్పుడు ఎలా ఉంటాయి, స్ట్రైట్గా ఒక ఫ్లోర్ మీద ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ అనుకోండి, మీకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ డీమార్ట్. ఎన్ని లైట్స్ కొనాలి ఇప్పుడు నేను? 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఉంది. ఆ స్పేస్ కూడా మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడు 4 ఫ్లోర్స్ లైట్స్ కొనాలి నేను, ఎన్ని కొనాలి? ఒక్కో కస్టమర్కి ఒక్కో లైటా? మరి ఏం చేద్దాం? ఎలా ఫిక్స్ చేస్తారు? బల్బ్స్ కొనాలి, ఎలా ఫిక్స్ చేస్తారు? ఏరియాని బట్టి. మీ దగ్గర లేదని డిమార్ట్కి వెళ్ళారా? ఏది? సనత్ నగర్ డిమార్ట్. ఎన్ని బల్బ్స్ కావాలి చెప్పు. ఏరియా తెలుసు, రిక్వైర్మెంట్ తెలుసు. ఎలా ఫిక్స్ చేయగలుగుతాం? ఆన్ వాట్ బేసిస్? స్టెప్సా? ఓకే, కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ని బట్టి. ఓకే, ఇంకా ఒక్కొక్క లైట్ ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది, పర్ఫెక్ట్. ఇంకా పోనీ ఈ లైట్స్ చూడండి, ఎలా ఫిక్స్ చేస్తారు?
ఎలక్ట్రీషియన్ ఫిక్స్ చేస్తాడా? దెర్ విల్ బి ఏ లాజిక్, డెఫినెట్గా ఒక లాజిక్ ఉంది. మేబీ మీరు ఏదో గెస్ చేశారు, ఏదో క్యాలిక్యులేషన్ చేశారు, ఒక 1000 బల్బ్స్ కొన్నారనుకోండి. లెట్స్ సే 1000 బల్బ్స్ కొన్నారు, స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది. ఆ 1 వీక్లోనే ఒక 300 బల్బ్స్ బర్న్ అయిపోయాయి. 300 బల్బ్స్ బర్న్ అయిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి నా డౌట్, ఆ 300నే చేంజ్ చేస్తారా, ఎంటైర్ 1000ని చేంజ్ చేస్తారా? ఇప్పుడు ఓన్లీ బర్న్ అయిన 300 బల్బ్స్నే చేంజ్ చేస్తారా, లేదా ఎంటైర్ 1000 బల్బ్స్ని చేంజ్ చేస్తారా? ఏదో ఒకటి డిస్కషన్ చేసాం, ఆన్సర్ రండి. 1000 ఎంతమంది? ఎంటైర్ 1000, ఓన్లీ 300. మిగతా వాళ్ళు రారా డిమార్ట్కి? సో ఏం చేద్దాం? 1000 300? 1000 చేస్తే బెటరా, 300 చేస్తే బెటరా? తెలియాలంటే ఏమవ్వాలి? ఫస్ట్ ఓఎం సిలబస్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏ కాన్సెప్ట్ ఇది? స్పేర్స్ మేనేజ్మెంట్. స్పేర్స్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ ఇవి నేర్చుకుంటారు. ఓకేనా? మీకు జస్ట్ చెప్తున్నా ఏ టైప్ ఆఫ్ ఎలాంటి టాపిక్స్ నేర్చుకుంటాం మనం అన్నది. ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మన పోయం ఎన్ని మార్క్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 100? 60, నాట్ 80. 40 ఈజ్ రిలేటెడ్ టు ఎస్ఎం. ఈ 60 మార్క్స్ కూడా ఎలా డివైడ్ అవుతుందో చెప్తాను. మనకు ఓవరాల్గా ఓన్లీ 7 చాప్టర్సే ఉంటాయి. ఓవరాల్గా 7 చాప్టర్స్. ఈ 7 చాప్టర్స్లో 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్ థియరీ టాపిక్స్, 4 టాపిక్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఓవరాల్గా మనకున్న 60 మార్క్స్లో 10 to 15 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ వస్తాయి. మీకు డిగ్రీ టైమ్స్లో చెప్పుకుంటారు, ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి, ఏ క్వశ్చన్ వచ్చినా అదే రాయండి. సేమ్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఇక్కడ నేర్పిస్తాను నేను. హార్డ్లీ ప్రతి చాప్టర్కి ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే కాస్త నాలెడ్జ్ యూస్ చేస్తే, డైరెక్ట్గా కాదు, కాస్త నాలెడ్జ్ యూస్ చేయాలి. యూస్ చేస్తే మీరు మెయిన్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా రాసేయగలరు. సో హార్డ్లీ ఒక 15 థియరీ క్వశ్చన్స్ ఈ 15 మార్క్స్ని తీసుకొస్తాయి. హార్డ్లీ 15 థియరీ క్వశ్చన్స్ నేను నేర్పిస్తాను ఎలా చేయాలన్నది. అవి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. ప్రాబ్లమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 చాప్టర్స్ ఉన్నాయి. కరెక్టా? ఈ 4 చాప్టర్ని సబ్ డివైడ్ చేస్తే జస్ట్ ఒక 15 టాపిక్స్ అవుతాయి అంతే. 15 సబ్ చాప్టర్స్ అవుతాయి. 15 సబ్ చాప్టర్స్. ఆ 15 చాప్టర్స్ నుంచి ఎన్ని వస్తాయి? ఇప్పుడు 45 మార్క్స్. 45 మార్క్స్ వస్తాయి. సో ఈ 45లో ట్రస్ట్ మీ, మీరు క్లాస్లో హాస్టల్కి వెళ్ళి అసలు ఓఎం బుక్ ఓపెన్ చేయొద్దు. క్లాస్లో నేను సమ్ టైం ఇస్తాను, ప్రతి 1 అవర్కి అట్లీస్ట్ ఒక ½ అవర్ టైం మీకే ఇస్తాను. ఆ ½ అవర్ కనుక పార్టిసిపేట్ చేస్తే 40+ తెప్పించే బాధ్యత నాది. అవుట్ ఆఫ్ 45, నేను థియరీ పార్ట్ గురించి మాట్లాడట్లేదు. అవుట్ ఆఫ్ 45, 40+ వచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. కాకపోతే ఎప్పుడు కండిషన్ అప్లైడ్. ఇక్కడ ఉన్న టైం ఏదైతే ఉందో ఆ టైంని మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, హాస్టల్కి వెళ్ళి బుక్ ఓపెన్ చేయదు, మరి అవసరం లేదు. కావాలంటే మరి డైరెక్ట్గా రివిజన్ ఎగ్జామ్స్లో ఓపెన్ చేయండి. ఓకేనా? సో క్లాస్లో జరిగే ప్రతి ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్స్ చాలు, మిగతా ఏమీ రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. మన మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ రివైజ్ చేస్తే చాలు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. మీకు గుర్తుందా, కాస్టింగ్లో సమ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ అవన్నీ చేశాను, గుర్తుందా? ప్రాసెస్ కాస్టింగ్, ఏవైతే మాస్టర్ సమ్స్ లాగా ఉంటాయో అలాంటి సమ్స్ ఇక్కడ ఉంటాయి ఓఎంలో. ఓఎంకి కాన్సెప్ట్ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ లేదు. ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ ఇంక్లూడింగ్ క్వశ్చన్స్. ఓకేనా? ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్ ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ ఫర్ ఓఎం ఓన్లీ. ఓకే? సో ఈజీగా 45+ వస్తాయి. మీరు ఇంకాస్త తెలుగు ఉపయోగిస్తే ఈ 10 to 15లో 10 మార్క్స్ వస్తాయి. 55 ఈజీగా ఓఎంలో వస్తాయి. అవుట్ ఆఫ్ 60 మార్క్స్, అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇంకా మీరు గట్టిగా ట్రై చేస్తే ఇంకో 10 మార్క్స్ ఎస్ఎంలో పెద్ద మ్యాటరే కాదు. ఓకేనా? ట్రస్ట్ మీ గ్రూప్ 2లో అగ్రిగేట్ని కాపాడే పేపర్ ఇది. గ్రూప్ 2లో అగ్రిగేట్ని సేవ్ చేసే పేపర్. డెఫినెట్గా ఈజీగా వస్తాయి. చాలా లాజిక్స్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ చాలా కాన్సెప్ట్స్కి సేమ్ లాజిక్ ఉంటుంది. మీరు సుడోకు, పజిల్ అవన్నీ చేస్తారు ఎప్పుడైనా? అలాంటి కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ తెలియాలని చెప్పేసి ఫస్ట్ నేను
రెస్ట్ రూమ్ కట్టాలా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కట్టాలా అని అడిగాను. ఎందుకంటే అది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏటీఎం ఎందుకు పెట్టాలి, అది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏటీఎంలో ఎంతమంది లైన్లో ఉండాలి, ఎంతసేపు ఏటీఎం దగ్గర ఉండాలి, అది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. స్టాట్స్కి సంబంధించిన కాన్సెప్ట్, బిల్డింగ్కి సంబంధించిన కాన్సెప్ట్, కట్టప్ప కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా మూవ్ ఆన్ అవుతాయి. మీకు తెలియకుండానే స్ట్రెస్ లేకుండా ఈజీగా కంప్లీట్ అవుతుంది ఓఎం. ఓకేనా? కాస్టింగ్ అంత టార్చర్ అయితే ఉండదు, ఓపెన్గా చెప్పేస్తున్నా బికాస్ కాస్టింగ్ అనేది ఓఎం తర్వాత స్టార్ట్ అవుతుంది. అకౌంట్స్ అన్నది కాస్టింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. క్లారిటీ వస్తుందా? ఫస్ట్ ఓఎంతో స్టార్ట్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకుని కాస్టింగ్ వస్తుంది. ఈ కాస్ట్తో పాటు కొన్ని డిస్టెన్స్ని బేస్ చేసుకుని అకౌంట్స్ వస్తుంది. నథింగ్ బట్ ఇది ఆర్డర్ జనరల్గా జరిగేది. అకౌంట్స్ తర్వాత ఏమొస్తుంది? ఆడిట్ వస్తుంది. అకౌంట్స్ తర్వాత ఫస్ట్ ట్యాక్స్ వస్తుంది, ఎందుకంటే వచ్చిన రెవెన్యూ మీద ట్యాక్స్ పే చేయాలి కదా. అకౌంట్స్ తర్వాత ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్ని బేస్ చేసుకొని ఆడిట్ వస్తుంది. మరి ఎఫ్ఎం ఏంటి? ఎగ్జామ్షనా? ఎఫ్ఎం ఎక్కడొస్తుంది? కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం రెండు ఒకేసారి వస్తాయి. ఇంతకుముందు కాస్టింగ్ ఎఫ్ఎం ఒకే సిలబస్సే మా సిఏ వాళ్ళకైతే, ఇప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఓకేనా? ఇది ఓవరాల్గా మీరు ఓఎంలో నేర్చుకునే ఒక చిన్న కాన్సెప్ట్స్, చాలా బాగుంటాయి. నన్ను పర్సనల్గా అడిగితే ఓఎం బెటరా కాస్టింగ్ బెటరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎంకి ప్రయారిటీ ఇస్తాను నేను. చాలా ఈజీ కంప్లీట్ అవుతుంది సిలబస్. మోర్ ఓవర్ కాస్టింగ్లో స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఎంతైతే ఉంటుందో దానికి 10 times ఓఎంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ నాకు ఇష్టం. కన్వే చేయడం కష్టం, బట్ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? హార్డ్లీ క్లాస్లో ఉన్న 1.5 hours మించి మీరు ఏది చదవాల్సిన అవసరం లేదు, ఈజీగానే కవర్ అవుతుంది. రివిజన్ ఎగ్జామ్లో సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ ప్రిపేర్ అయితే చాలు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓఎం. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ స్కిప్ చేశాను, ఆ కాన్సెప్ట్స్ అన్ని మెయిన్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాను. అన్నీ ఇప్పుడే డీల్ చేస్తే మరి కాన్సెప్ట్ స్టార్ట్ చేసేప్పుడు అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఏంటన్నది. ఓకేనా? ఎప్పుడైనా కాస్ట్ని రెడ్యూస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాస్ట్ని రెడ్యూస్ చేయాలంటే మీరు లాజిక్ ఏది తీసుకుంటారు? పర్టికులర్గా ప్రోడక్ట్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. ఏదో ఒక లాజిక్ చెప్పండి, మీకు తెలిసిన లాజిక్ ఎలా రెడ్యూస్ చేయొచ్చు? ఫిక్స్డ్ కాస్ట్, నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎస్, పర్ఫెక్ట్. ఇంకేం చేస్తారు? ఏదో ఒక పాయింట్, చాలా పాయింట్స్ ఉన్నాయి కదా కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడానికి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గించాలి. ఎస్, రా మెటీరియల్స్కి ఓకే, పర్ఫెక్ట్. ఇంకా రూపేష్ ఏం చేస్తారు పల్లవి? కాస్త గట్టిగా చెప్పరా? సేల్స్ ఇంక్రీజ్ చేస్తారు. సో సేల్స్ ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. పర్ఫెక్ట్, నో కాదన్నట్లేదు, బట్ కాస్ట్ తగ్గాలి నాకు. మీరు ఇన్ని యాంగిల్స్లో చూస్తున్నారు కదా, నేనైతే ఏం చేస్తాను తెలుసా? నార్త్ వెస్ట్ కాంబినేషన్లో ఉన్న ఒక కార్నర్ని చూస్తాను. నథింగ్ బట్ వాస్తు చూస్తాను. వాస్తు చూస్తే కాస్ట్ తగ్గుతుంది. ఆ కాన్సెప్ట్ కూడా ఉంది ఇప్పుడు. నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ అని ఒకటి ఉంది. కాస్ట్ని రెడ్యూస్ చేయాలంటే నార్త్ వెస్ట్ సైడ్ తిరిగి దండం పెట్టుకోవాలి. ఓకేనా? తూర్పు కాదు, నార్త్ వెస్టే తిరగాలి, అప్పుడే తగ్గుతుంది కాస్ట్. అది ఎలా రెడ్యూస్ అవుతుంది డైరెక్షన్స్ని బట్టి అనేది కూడా నేర్చుకుందాం. సారీ, నిజంగా కాన్సెప్ట్ ఉంది. నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్ ఓఎంలో కాన్సెప్ట్ ఉంది. డైరెక్షన్స్ని బేస్ చేసుకొని కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, వస్తుంది అది కూడా. బట్ విన్న తర్వాత అనిపిస్తుంది ఎవడరా దీన్ని కనిపెట్టింది అని. బట్ చాలా బాగుంటుంది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మోర్ ఓవర్ ఓఎం గురించి మొత్తం చెప్పాలంటే ఒక 3 కనెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. జాబ్ అలొకేషన్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. అందులో ఆ జాబ్ అలొకేషన్ కాన్సెప్ట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. మీరు బేసిక్ మెటీరియల్లో చూసినా సరే 7 steps కనిపిస్తాయి. ఆ 7 steps అర్థమవుతే ఫర్దర్గా మెయిన్ కాన్సెప్ట్స్లో ఇంకో 2 chapters స్టెప్స్ ఈజీగా ఫాలో అయిపోతారు. ఎక్స్ట్రాగా మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు, ఈజీగానే కవర్ అయిపోతాయి. ఈ పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు మనం CA-CMAకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఈచ్ పేపర్ 40+ రావాలి, అగ్రిగేట్ 200 రావాలి, బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవుతేనే ఆర్టికల్ షిప్ చేయాలి. ఇలాంటి రూల్స్ కొన్ని ఉన్నాయి కదా. అఫ్కోర్స్ CMA వాళ్ళకి లేవు, CA వాళ్ళకి. ఇప్పుడు ఈ రూల్స్కి ఇప్పుడు ఏదైతే నేను బై వర్డ్స్ చెప్పానో దాన్ని ఈక్వేషన్స్లో రాయాలి నేను.
ఈక్వేషన్లో రాయాలి, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో రాయాలి. ఎలా రాస్తాం? 40 గ్రేటర్ దెన్ ఈచ్ పేపర్లో 40 రావాలి. అట్ ద సేమ్ టైం 4 పేపర్స్తోనూ 40 రావాలి. అట్ ద సేమ్ టైం 4 పేపర్స్ కలిపి 200 క్రాస్ అవ్వాలి. నువ్వు సెమీ క్వాలిఫైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? కండిషన్ ఏంటి? గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు పాస్ అయి ఉండాలి. మరి గ్రూప్ 1 పాస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? 200 క్రాస్ అయి ఉండాలి. బట్ దానికన్నా ముందు ప్రతి పేపర్లోనూ 40+ వచ్చి ఉండాలి. ఈ కండిషన్స్ అన్నిటిని యాడ్ చేసి నేను ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్. మీకు ఎప్పుడో 10th ఎప్పుడో వచ్చి ఉంటాయి లీనియర్ ఈక్వేషన్స్. ఆ లీనియర్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్ ఎలా వస్తుందో మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. సో ఒక పక్క మ్యాథ్స్, ఒక పక్క స్టాట్స్, ఒక పక్క ఎకనామిక్స్, ఒక పక్క ఆపరేషన్స్, ఇంకో పక్క కాస్టింగ్. అల్టిమేట్గా ఎఫ్ఎం కూడా అక్కడ వచ్చి వెళ్తుంటుంది, చుట్టరికం ఉన్నట్టు. అది ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ నేర్చుకుంటాం, ఇంక్లూడింగ్ ఆడిట్. ఆడిట్కి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, మనం వెరిఫై చేయాలి కరెక్ట్గా ఉందా లేదా అన్నది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వెరిఫై చేయాలి కరెక్ట్గా ఉందా లేదా అన్నది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఓఎంలో నేర్చుకుంటాం. ఒక ఐడియా వచ్చింది అసలు ఓఎంలో ఏముంటాయి అన్నది. ఒక రెస్ట్ రూము, అదే కదా వచ్చి తెలిసింది ఇప్పుడు. ఒక ఏటీఎం రూము, ఇంకేది, ఒక డాక్టరు, ఒక బల్బు, ఇంకా ఒక కట్టప్ప, ఇంకేముంటాయి? ఏది? పానీపూరి, ఒక పానీపూరి బండి, ఒక పిజ్జా షాపు, వీటన్నిటినీ కూడా నేర్చుకుంటాం. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ యువర్ ఓఎం టాపిక్స్ విల్ స్టార్ట్. జాబ్ అలొకేషన్, ఓకేనా? ఒక క్లారిటీ వచ్చింది అవుట్లుక్ ఎలా ఉంటుందనేది. ఐ హోప్ ఏది ఇండెప్త్గా వెళ్ళలేదు, నేను జస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటూ వచ్చాను అంతే, ఏది ఇండెప్త్గా వెళ్ళలేదు. ఇంకా ఈరోజు మీకు అరైజ్ అయిన క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ ఎప్పుడు తెలుస్తాయి? ఇంకో 1.5 monthలో తెలుస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1.5 monthలో ఆన్సర్స్ తెలుస్తాయి. క్లియర్? హార్డ్లీ 1.5 month, డైలీ మనకు 1 hour 1.5 hour టైం ఉన్నా సరే, ఎప్పుడు March 15, March ఎండింగ్ 1 hour 1.5 hour బేస్ చేసుకుని కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కావాలా అడ్రస్లు, పానీపూరి అడ్రస్లు, పిజ్జా అడ్రస్లు? అవసరం లేదు కదా. ఫస్ట్ ఆ డాక్టర్ని లేపేయాలి టైంకి ప్రొవైడ్ చేయకుండా. కరెక్టా? సరే గైస్, దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే. క్లాస్ ఉందా నెక్స్ట్? సరే, మండే నుంచి ఒక క్లాస్లో P12 జరుగుతుంది, ఒక క్లాస్లో P9 జరుగుతుంది. పేపర్ 12, పేపర్ 9. ఓకేనా? మీకు సిఏ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ టైంలో మీరు ఓఎంకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టెడ్గా ఉంటే రావచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్.